నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఒక వార్త చాలా సంచలనంగా మారింది. మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిరు సిట్ను. సో ఇప్పటికే బండి భగీరథ్ పరారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రత్యేక బృందం కూడా ఆయన కోసం గాలిస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నౌ ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేతలు కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతర నాయకులంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇటు బండి సంజయ్కి మధ్య కొంత స్నేహపూర్వకమైనటువంటి ఒక బంధం ఉన్నది. అందులో భాగంగానే బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం. అండ్ దీంతో పాటు తెలంగాణకు మోదీ వచ్చి ఇటు బంగారం కొనొద్దంటూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే నాతో కలిసిరా నువ్వు అనుకున్నటువంటి స్థాయికి తీసుకెళ్తాంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం మనతో పాటు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ప్రధానంగా బండి భగీరథకి సంబంధించి గత 3-4 రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విచారణ కూడా మొదలైన తెలుస్తోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ అని, ఇటు రేవంత్ సంజయ్ ఇద్దరు కూడా ఒక్కటే, అందుకే ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. మీ కామెంట్ ఏంటి సార్ దీని మీద? ఇప్పుడు ప్రతిపక్షాలు కామెంట్ చేయడం సహజం. పచ్చ కామర్లకు లోకమంతా పచ్చగా పడతాడు. కేటీఆర్ అనే కంపెనీకి వాళ్ళు అటువంటి కొల్యూజన్ పాలిటిక్స్ చేసిన సన్నాసులు వాళ్ళు. అది చేసింది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అటువంటి ఆలోచనలే ఉంటాయి. ఇంకో ఆలోచన వాళ్ళ మైండ్కు మంచి ఆలోచన అనేది రాదు. వాళ్ళ యనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పింది, వాళ్ళ చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి ఎవరు ప్రవర్తించినా వాళ్ళందరూ కూడా తగిన సమయంలో తగిన రీతిలో శిక్ష అనుభవించాల్సిందే. అందుకని వారు వెంటనే స్పందించి ఏం చేశారు, ప్రత్యేకమైన ఒక కమిటీని వేసి దాని ద్వారా వేగవంతం చేసి ఎంక్వైరీ కంప్లీట్ చేసి దానిపైన దోషులు ఎవరో నిజ నిర్ధారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి వారు ఆల్రెడీ ఒక కమిటీని వేయడం జరిగింది. వాళ్ళ చేసిన తర్వాత కూడా ఈ సన్నాసులు మాట్లాడడం జరిగేలా గత 9.5-10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ రాష్ట్రంలో చట్టాలను ఏ విధంగా తమ చుట్టాలకు అనుగుణంగా మార్చుకున్నారో, వాళ్ళ చేతిలోకి తీసుకొని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసినారో తెలంగాణ ప్రజలందరికీ తెలిసి వాళ్ళ నేరళ్ళ ఘటన చూసినట్టయితే తెలుస్తుంది వాళ్ళ. అదే మాదిరిగా ఈ కార్ రేసింగ్లో ఏ విధంగా వాళ్ళు చట్టాలను అతిక్రమించి ఇవాళ ఆర్బీఐ రూల్స్ను కూడా అతిక్రమించి, ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ను అతిక్రమించి ఏ విధంగా డబ్బులు తీసుకొని క్విట్ ప్రోకో ద్వారా వాళ్ళ అకౌంట్లకు, పార్టీ అకౌంట్లకు డబ్బులు మలుచుకున్న విధానం కూడా ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ. అదే విధంగా కాళేశ్వరాన్ని ఏ విధంగా కూలేశ్వరంగా మార్చి అవినీతి అక్రమాలకు తెరలేపినది కూడా అందరికి తెలిసి వాళ్ళ. ఇవాళ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. ఇవాళ సరే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, సరే బండి భగీరథ ఏదైనా అఘాయిత్యం చేసి ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసి సమాజ వ్యతిరేకమైన పనులు చేస్తే తప్పకుండా వారు శిక్షకు అర్హులైనట్టయితే. కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఆయన కేసు పట్ల కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఫోక్సో కేసు నమోదైన 24 గంటల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు 48 గంటలు దాటినప్పటికీ బండి భగీరథ్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ప్రతిపక్షాల ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్షాల ప్రశ్న, వ్యక్తి కూడా అందుబాటులోకి ఉండాలి, వ్యక్తి కూడా దొరకాలి, అక్యూజ్ కూడా దొరకాలి. ఇవాళ ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే బండి సంజయ్ గారి బాధ్యత అది. ఒక కన్న తండ్రిగా, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత తన పైన ఉంటుంది. భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ఆయనే ఈ పదవిని కొనసాగిస్తున్నారు. సరే ఆయన పైన ఆరోపణలు, వారు కూడా ఒక మాట అంటున్నారు, నా పైన ఆరోపణలు కావాలని చేస్తున్నారు, రాజకీయ దురుద్దేశం కొద్ది చేస్తున్నారు అని చెప్పినట్టయితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇలా బండి సంజయ్ గారి పైన ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ గారే ఇవన్నీ కూడా అన్నింటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ బండి సంజయ్ గారు కానీ వారి పార్టీ కానీ తెల్లారులేస్తే మాట్లాడేది ఏంది, ధర్మం గురించి, న్యాయం గురించి, ఇలా సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంది. వాళ్ళ సరే ఆరోపణలు నిరాధారమై ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఎవరిమైనా ఇంత ప్రిలిమినరీ స్టేజ్లో ఆయన అక్యూజ్ని మనం చెప్పలేము. ఇలా అది ఆరోపణ మాత్రమే. ఆ ఆరోపణలో నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి, చట్టానికి. దానికి సహకరించాల్సిన బాధ్యత కూడా, సరే అక్యూజ్గా ఉన్న అబ్బాయి పారిపోవచ్చు, కానీ తండ్రిగా ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఇవాళ రాజ్యాంగపరమైన పదవిని నిర్వహిస్తుంది. ఇవాళ అదే మాదిరిగా ఒక పార్టీ, ఏ పార్టీ గురించి ఆయన తెల్లారులేస్తే మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, మహిళా తల్లుల యొక్క రక్షణ గురించి, బేటీ పడావో బేటీ బచావో అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు కానీ వీరు గారు కానీ. అటువంటి ఆరోపణ వచ్చినప్పుడు
అది ఆరోపణ అని తెలిసినప్పటికి కూడా ఇలా శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఇలా సీతను అడవులకు పంపిండు. కానీ వీరు కూడా మరి ఆ బాబును తీసుకొచ్చి ఎక్కడున్నారో ఈయనకైతే తెలియకుండా ఉండదు. నేను తీసుకొచ్చి చట్టానికి అప్పగించి ఆయన నిజ నిర్ధారణ చేసుకుంటే ఆయన యొక్క పనితనం గురించి, అంటే ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేది వీరంతా కూడా నిబద్ధతకు వాళ్ళందరూ కూడా కట్టుబడేట్టు అవుతుంది. వారి యొక్క నీతి గురించి, విలువల గురించి సమాజానికి ఆదర్శంగా ఉండే మాదిరిగా వాళ్ళు ఉన్నారు అని నిరూపించుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు బండి సంజయ్. మీరు అన్నట్టుగానే ఒక కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడనడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అనేది కొంత ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తున్నాయి. సో నిజంగా కేంద్ర మంత్రి అంటే బండి సంజయ్కి తన కొడుకు ఎక్కడున్నాడో తెలియకుండా ఉంటుందంటారా? చట్టాన్ని గౌరవిస్తున్నారా బండి సంజయ్? నేను ఏమంటున్నానంటే తెలియకుండా కూడా ఉండొచ్చని, ఉండకూడదని నేను అంటలేను. ఇవన్నీ కూడా పాసిబిలిటీసే. కానీ తండ్రిగా తన బాధ్యత, కొడుకు విజ్ఞప్తి చేయి, రారా బాబు ఎక్కడున్నా వచ్చేసే, నువ్వు వచ్చేసి చట్టం ముందు లొంగిపో, చట్టానికి లొంగిపోను. తర్వాత జరిగే కార్యక్రమం తర్వాత జరుగుతాయి. చట్టపరంగా ఎటువంటిగా ఉన్నా అటువంటి స్టెప్స్ అందరూ కూడా తీసుకుంటారు ఇవాళ. కానీ ఒక బాధ్యతాకరమైన పదవిలో ఉన్న వ్యక్తిగా తన యొక్క నియంత్రణ కోల్పోకుండా సమాజానికి ఆదర్శంగా ఉండడానికి ఏదైతే వారొక బాధ్యతాయుతమైన కేంద్ర పదవిలో ఉన్నారో, రెండవది తెల్లారులేస్తే వాళ్ళు మాట్లాడేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మం, సమాజంలో స్త్రీకి ఉండాల్సిన ఔన్నత్యాన్ని, వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగానే వాళ్ళు మాట్లాడతారు ఇవాళ. నేను ఇవాళ కేవలం దాన్ని బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ ఇలా తప్పు చేసిండని నేను అంటలేను. ఎందుకంటే నిర్ధారణగా అంది, నిరూపించబడింది నేను ఆరోపణ, అది ఆరోపణ మాత్రమే. ఇలా ఆ ఆరోపణ నిరూపించే దిశగా తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాలి. కొడుకు ఎక్కడనో తనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ బయటకు వచ్చి చట్టం ముందు నువ్వు నిలబడు, చట్టానికి లొంగిపోయిన తర్వాత చట్టపరంగా తీసుకోవాల్సిన, న్యాయపరంగా తీసుకోవాల్సిన ప్రక్రియలన్నీ కూడా చేసుకుంటూ తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే ఇట్లా పారిపోతే ఇటువంటి ఆరోపణలే వస్తాయి. అందుకే నేను బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీ కొడుకు చేసిండో చేయలేదో మనకు తెలియదు, ఇది ఒక ఆరోపణను నిరూపించుకోవాల్సినలో దానిలో నీ యొక్క భాగస్వామ్యాన్ని, నీ యొక్క నిబద్ధతను కూడా నీవు చూపించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఫైనల్గా బండి భగీరథకు సంబంధించి గతంలో కూడా కొంత ర్యాగింగ్ విషయంలోనో లేకపోతే ఇతరితర కొన్ని గొడవలు కూడా ఆయన వీడియోలు వైరల్ అయ్యి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ బండి భగీరథకు సంబంధించి? ఒక కేంద్ర మంత్రి కొడుకుగా ఆయనకు చాలా బాధ్యత ఉన్నది. సో చాలా బాధ్యత ఆయన సమాజంలో మెలుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడం పట్ల మీరు ఫైనల్గా ఏం కామెంట్ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నా, బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పాను నేను, ఆరోపణ నిరూపణ అయ్యేంత వరకు చట్టానికి సహకరించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. ఇవాళ సరే పిల్లవాడు అనేకమైన చేష్టలు చేసి ఉండొచ్చు, చేసిన దానిలో ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు అనేకమైన చదువుకునే రోజుల్లో వారి యొక్క అనేకమైన విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సామాజిక మాధ్యమాల్లో అవన్నీ కూడా చాలాసార్లుగా చక్కర్లు కొట్టినాయి. ఇవాళ తండ్రిగా కొడుకు పైన మీరు కొడుకు మీరు చెప్పాల్సిన సూచనలు, సలహాలు మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నిజంగా కూడా నిబద్ధతతో ఉండాలనుకుంటే చట్టం ముందు నీ కొడుకును తీసుకొచ్చి ఇలా సరెండర్ చేసి దానికి న్యాయ ప్రక్రియకు చట్ట ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు సహకరించాలి. ఇక మోరల్కి వెళ్తే రాజీనామా చేస్తారా చేయరా అనేది వారి యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. వారి విజ్ఞత అది. ఎందుకంటే సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకా పైపెచ్చు రాజకీయ ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులోనే కాదు వారు ఉన్నది. అలా వారు ఉండే పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు, హిందూ ధర్మానికి, స్త్రీలకు ఇచ్చే గౌరవానికి వాళ్ళు ఉండే అటువంటి పార్టీలో ఉన్నారు వాళ్ళు. అలా పార్టీ నేతలు చెప్తున్నారు అది పర్సనల్ ఇష్యూ బండి సంజయ్కి సంబంధించింది, మేము పార్టీ నుంచి దాని మీద ఏం రియాక్ట్ కామంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకరిని రక్షించాలనేటువంటి మాటలు మాట్లాడాల్సిన తప్పదు ఇవాళ. అది వ్యక్తిగతంగా కూడా నేను కూడా ఇవాళ చెప్తున్నాను. నేను వ్యక్తిగత అంశాలకు పోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. కానీ ఆ వ్యక్తిగత అంశాలు ఎప్పుడైనా సమాజం పైన ప్రభావం చూపకూడదు. ఇవాళ వ్యక్తిగతంగా ఉండే అంశాలు సమాజం పైన ప్రభావం చూపడంత వరకు ఆ వ్యక్తిగత విషయాలకు మనం పోవాల్సిన అవసరం లేదు. ఇలా సమాజం పైన ఎప్పుడైతే ప్రభావం పడతాయో, ఈ సమాజంలో ప్రజాసేవకులకు కానీ సమాజ సేవకు కానీ వచ్చిన వ్యక్తులు ఇలా ఒక ఆదర్శవంతంగా ఉండాలి. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా ఆదర్శవంతంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సమాజ సేవ, ప్రజాసేవ చేస్తానని వచ్చిన వ్యక్తికి ఉండాలి. అది ఆ నిబద్ధతను వాళ్ళు కాపాడుకోవాలి. కానీ ఇలా మారిన క్రమంలో అది ఒకప్పుడు ఇప్పుడు మారిన క్రమంలో తెల్లారులేస్తే కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలను
వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు ఇలా సోషల్ మీడియాల నుంచి కూడా మొదలుకుంటే మీడియా ఇలా అన్ని అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసుకుంటూనే వస్తున్నారు. ఇవాళ తిట్టడం, ఇవాళ ఒక విమర్శ ఉంటే బూతు లేని విమర్శ లేదు ఇవాళ. అంతకుముందు బూత్ అనేదాన్ని అసలు ఎక్కడ పార్లమెంట్లో కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది దీన్ని కూడా ఇలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నిజ జీవితంలో కానీ ఎక్కడ కూడా వాడేది కాదు. కేవలం ఎలక్షన్లప్పుడు రాజకీయంగా విమర్శలు ఉండేటి, ప్రతి విమర్శలు ఉండేటి తప్ప ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా ఉండేది. కానీ ఈ మారిన సమాజంలో ఎప్పుడైతే ఈ సమాజంలో మెటీరియలిస్టిక్ సొసైటీ అయిపోయిందో, రాజకీయాల్లో కూడా రాజకీయాలకు సంబంధం లేని సామాజిక సేవ దృక్పథం లేని వ్యక్తులను కులాల పేరు మీద డబ్బుల పేరు మీద టిక్కెట్లు ఇచ్చుకుంటూ వచ్చిండ్రో అప్పటి నుంచి ఇవాళ ఎవరైతే హెంచ్మెన్ కూడా టిక్కెట్లు ఇస్తారు ఇవాళ. అటువంటి తరుణంలో ఈ సమాజంలో రాజకీయాల్లో ఉండే ఇవాళ నిబద్ధతతో కూడుకున్న వ్యక్తులకు స్థానం లేకుండా పోయింది. వాటి యొక్క విలువలు కూడా తగ్గిపోయినాయని నేను చెప్తున్నాను. సో ఇక ఈ ప్రధాని మోదీకి సంబంధించిన పర్యటన మీద ఏమైనా కామెంట్ చేస్తారా? సో ప్రధానంగా ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో కలిసి నాతో కలిసి నడువు, ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యానికి తీసుకెళ్తా అనేటువంటి కామెంటు పలు విధాలుగా అది ద్వంద్వ అర్థాన్ని ఇస్తూ ఉంది. బట్ ముఖ్యమంత్రి గారు మాత్రం అభివృద్ధి పరంగానే ఆయన రమ్మన్నారని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మీరేం క్లారిటీ ఇస్తారు దీని మీద? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన క్లారిటీ ఇచ్చారు. వారు మాట్లాడేటప్పుడు ఏమన్నారు, మీరు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు మీకు ఏ విధంగానైతే సహకరించారో ఇవాళ అప్పుడు మీరు బీజేపీ పార్టీ తరఫున ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఎలక్షన్ల వరకు కానీ పార్టీలకు కానీ వాటికి ఎటువంటి సంబంధం లేకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మీకు ఏ విధంగా సహకరించి గుజరాత్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగానైతే వారు సహాయ సహకారాలు అందించారో మీరు కూడా నాకు అందించండి అన్నాడు. సరే, నర్మగర్భంగా ఏం మాట్లాడినది అనేక మంది మేధావులు అనేక రకాలుగా మీడియాలు అనేక రకంగా వక్రీకరించే వాళ్ళు, వాస్తవాలను ఏమంటారంటే కోడిగుడ్డు పైన ఈకలు వీకేవాళ్ళు, సూక్ష్మదృష్టితో చూసేవాళ్ళు, ఇటువంటి అనేకమైన కామెంట్ చేస్తారు. ఈయన మాకు సహకరించండి అన్నాడు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మా రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి అన్ని రంగాల్లో. మీరు ఒక 2 గంటల టైంని వెచ్చించి మా ప్రపోజల్స్ ఏవైతే మీ ముందున్నాయో వాటన్నింటిని కూడా కూలంకషంగా పరిశీలించి మా తెలంగాణ అభివృద్ధికి ఏదైతే $3 ట్రిలియన్ ఎకానమీని ముందుకు పెట్టుకున్నామో మేము 2047 వరకు, దానికి శరవేగంగా అభివృద్ధి చెందాలంటే మీ సహాయ సహకారాలు మాకు అవసరం అని చెప్పి వారు కోరడం జరిగింది. జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే రెస్పాన్స్ కొందరు అనేక మంది నువ్వు అనుకున్నంత ఎత్తుకు ఎదగలే, నువ్వు ఎదగాలంటే నాతో కలిసిరా అన్నాడు. అంటే నీతో కలిసి పనిచేస్తామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం గిల్లికెజ్జాలకపోకుండా మేము కలిసి పనిచేస్తాం, అభివృద్ధిలో మాకు సహకరించండి అని చెప్పి అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మంత్రినో ప్రధానమంత్రినో కలవడానికి తన ప్రయత్నం చేస్తున్నాను. వారితో పాటు మంత్రివర్గ సహచరులు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సహచరులు కూడా వారితో పాటు అందరూ కూడా వెళ్ళి అందరినీ కలుస్తూనే ఉన్నారు. అది డెమోక్రసీలో అది అంతర్భాగం. అది దానికి అనేక పదార్థాలు తీస్తారు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారు వచ్చిన విద్యార్థి దశలో వారు పనిచేసిన విద్యార్థి రాజకీయ జీవితం కావచ్చు, వారి తర్వాత ఎదిగిన తర్వాత టీడీపీతో అనుబంధంగా ఉన్న టైం కావచ్చు, చంద్రబాబు నాయుడు అలా వారికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన రాజకీయంగా ఎదిగిండు కాబట్టి ఇవాళ అనేక మంది దానికి అనేకమైన కథలు అల్లి చిలువలు వలవలుగా అల్లి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగానే కొంత చర్చ జరుగుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నారని, ఆయనకు హిందూ భావజాలం ఉన్నదని, లేకపోతే చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండి ఆయన శిష్యుడు అనే పేర్లు కావచ్చు, ఇట్లా చాలా అంశాలన్నీ కూడా ఆయన బీజేపీలో కలుస్తారనో మోదీతో కలిసి పనిచేస్తారనో సంకేతం ఇస్తున్నారు. దానికి ప్రధాని మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల నిదర్శనమైన ఒక చర్చ బలంగా కనిపిస్తున్నది. సో ఇది కాదంటారా? నాకు తెలిసిన మేర ముమ్మాటి కాదు. నేను కూడా హిందువునే. నేను తిరిగింది లెఫ్ట్ ఆర్గనైజేషన్. నేను హిందువునే. హిందూ అనేది ఒక జీవన విధానం, ఒక ఇజం అనేది, అది హిందూయిజం కావచ్చు, క్రిస్టియనిజం కావచ్చు, అది వేరే ముస్లిం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక జీవన విధానం. అది సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఎప్పుడు కూడా ఒక జీవన విధానాన్ని సూచిస్తాయి. దానికి ఏదో ఒక పిచ్చి పట్టే మాదిరిగా ఒక దీని మాదిరి ఎక్స్ట్రీమిజాన్ని బోధించేవి కూడా. ఏ ఇజం చూసినా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ, అది హిందూయిజం కానివ్వండి, కమ్యూనిజం కానివ్వండి, క్యాపిటలిజం కానివ్వండి, సోషలిజం కానివ్వండి, క్రిస్టియనిజం కానివ్వండి, ముస్లిమిజం కానివ్వండి, ఈ ఇజాలన్నీ కూడా పోయేటి హ్యూమనిజం వైపే. మానవత్వమే దానికి అల్టిమేట్గా ఆధారం. ఏదైనా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. మ్యాథమెటిక్స్లో ఒక సూత్రం ఉంటుంది, మూల సూత్రం. దేనికైనా
ఆరంభం జీరోనే. కాబట్టి అన్ని ఇజాలు కూడా వచ్చేటి హ్యూమనిజం నుంచే. అది వారి వారి యొక్క జీవన విధానం, అక్కడున్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక చల్లని ప్రదేశం ఉంటుంది, అక్కడ ఉండే సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది, వేడి ప్రదేశాలు ఉంటాయి, వేడి ప్రదేశాలలో ఉండే జీవన విధానం వేరుంటుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు సరే ఆయన ప్రధానమంత్రి దేశానికి అయి ఉండొచ్చు, ఇలా ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి చెందినవారే. కాబట్టి ఇలా తీసుకుపోయి ఒకటి వేసేస్తే ఒక నీళ్ళ కప్పుకుంటుంది రేవంత్ రెడ్డి గారి పైన, అది నాకు ఉపయోగపడుతుందని ఒక రాజకీయంగా ఒక చతురతను ఉపయోగించి ఒక కామెంట్ వేసి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో తగ్గింది ఏం లేదు కదా. వారు వేయాల ముఖ్యమంత్రి, వారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, వారిని అయితే ప్రధానమంత్రి చేయడు కదా. ఈయన మోడీ గారు అయితే ఆయన ప్రధానమంత్రి చేయరు కదా. అమిత్ షాను వీళ్ళందరినీ తీసుకుపోయి ఆయన మోడీ మళ్ళీ చేస్తారు, మళ్ళీ వస్తే ఇస్తే ఓ కేంద్ర మంత్రి ఇస్తాడు, లేకుంటే అదే ముఖ్యమంత్రి ఇస్తారు తెలంగాణలో, అంతే కదా. కాబట్టి అనేక మంది అనేక రకాలుగా వాడుకోవడానికి, చిలువలు వలువలుగా కథలు అల్లడానికి ఒక ఆస్కారం ఏర్పడదు తప్ప, ఇలా రేవంత్ రెడ్డి గారు ముందే చాలా క్లారిటీగా చెప్పారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏ విధంగా సహకరించారో మీరు మాకు ఆ విధంగా సహకరించండి. ఇవన్నీ కథలకు కారణం కూడా మీకు చెప్పినాం. వారు వచ్చిన విద్యార్థి దశలో వారు ఏబీపీలో ఉండడమా, తర్వాత టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండడమా, చంద్రబాబు నాయుడు గారి ఇలా మోడీతో కలిసి ప్రయాణం చేయడమా, ఇవన్నీ కూడా చూసుకొని ఇలా బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి రావాలని, అందులోనే ఒక అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని పురపత్సాలు లేచే మాదిరిగా కొన్ని కామెంట్ చేయాలని చేసి ఉండొచ్చు ఆయన. సో మోదీ ఏదైతే సికింద్రాబాద్కి సంబంధించి పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏడాది దాకా బంగారం కొనొద్దు, జర నూనె కూడా తక్కువ వాడాలి, ఏదైతే సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలి, మీరు సొంత కార్ల కంటే జర ప్రజా రవాణా బస్సుగానో లేకపోతే మెట్రో రైళ్ళ బోర్డు అని కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దాని మీద చాలా చర్చ జరుగుతున్నది. ఈ బంగారం ఓనర్లంతా కూడా ఇప్పటికే ఈ స్టాక్లో బంగారం జ్యువెలరీ స్టాక్ అంతా కూడా పడిపోయింది, ఎవరు కొంటలేరని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నది. సో మోడీ వ్యాఖ్యల వెనుక ఏం కారణమై ఉండొచ్చు అంటారు? ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా స్పందించినట్టున్నాడు. మోడీ వ్యాఖ్యల వెనుక మోడీ యొక్క అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇవాళ మీరు ప్రజలపైన కట్టుబాట్లు పెడతారు. ఇవాళ మీ పరిపాలనా విధానాల వలన దేశం సర్వనాశనమైందని మీరు ఒప్పుకున్నారు. ఇవాళ వీళ్ళంటే ఏమనంటే ఒక మాట చెప్తారు. ఇవాళ ఎందుకు అనేది అని చెప్పాలి, ఎక్కడ కూడా కొనకండి అని చెప్పిండు అంతే. 1900 నా జ్ఞాపకం ఉన్నంత వరకు 1967-70 సంవత్సరం అనుకుంటా బహుశా, ఇందిరాగాంధీ కూడా చెప్పిండ్రు బంగారాన్ని కొనకండి, మన విదేశీ మారక నిల్వలు చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, గడ్డు పరిస్థితులు ఉన్నాయి, మన విదేశీ మారక విలువలు మనం కాపాడుకోవాలంటే బంగారాన్ని కొనకండి, కొన్నాళ్ల పాటు మీరు సమయాన్ని పాటించండి అని ఆమె చెప్పింది ఓపెన్గా. కానీ మహానుభావుడు అయితే చెప్పట్లే. ఎంతసేపు ఏంటంటే ఇది సూట్ పాలిష్, మెరిసేదంతా బంగారం అనే మీరు నమ్మాలే, మా పరిపాలన అంతా కూడా మేము చెప్పినట్టే నడుస్తుంది అని ఒక దీనిలో వాళ్ళు తీసుకెళ్తుండ్రు. వాళ్ళ విదేశీ బంగారాన్ని కొనకమని చెప్పిండు, ప్రయాణాలు చేయకమని చెప్పిండు, విదేశీ ప్రయాణాలు చేయకని చెప్పిండు, విదేశీ పెట్టుబడులను మన డబ్బులను బయటకు తీసుకోకుండా ఉండాలని చెప్పిండు. అంటే ఇవన్నీ కూడా ఇవాళ రాబోయే కాలంలో ఈ దేశంలో నిత్యావసర ధరల నుంచి మొదలుకుంటే ఇక వారం రోజులనో 10 రోజులనో చమురుపైన విపరీతమైన ధరలు పెరుగుదల ఉంటాయి. తిండి వస్తువులపైన అనేకమైన బియ్యము, పప్పు, ఉప్పు, చక్కెర ఇవన్నిటిపైన ధరలు పెరగబోతున్నాయి. ఒక రిషన్లోకి ఈ దేశం నెట్టివేయబడుతుంది. దీనికన్నిటికీ కూడా కారణం మోడీ గారి యొక్క పరిపాలన, వారి యొక్క చేతగాని చవట పరిపాలన అని చెప్పక తప్పదు. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద బండి భగీరథకి సంబంధించి సో తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి సో తన కొడుకు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా స్టేషన్లో సరెండర్ చేయించాల్సిన బాధ్యత ఒక తండ్రిగా అతని మీద ఉందంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మోడీ అసమర్థ పాలన వల్లనే ఇవాళ వస్తువుల కొనొద్దంటూ ఒక కండిషన్ పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రజల మీద అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.